ఎమోషనల్ రియాలిటీ ఏంది తెలుసా? ఆ మైనర్ బాలిక ఒక్కసారి కాదు, బండి భగీరథ్తో ఆమెకి ఏం అన్యాయం జరిగింది అని అనేది చట్టాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నాయి, అవి చూసుకుంటారు. బట్ మీడియా చేసిన గాయం, మీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చేసిన గాయం వాళ్ళ కుటుంబానికి బండి భగీరథ్ చేసిన దానికంటే ఎక్కువ. మీరు 4 పైసల కోసం చేసిరు చూడు, మగధా న్యూస్, వైస్ టీవీ, ఇంకా పలు ఛానళ్ళు అనేది, మహా న్యూస్, గుర్తొచ్చినవి చెప్తున్నా, ఇష్టం వచ్చినట్టు ఆ పిల్ల మేజర్ అని ఏదో వీళ్ళ అయ్యలకు ఐటీ ఇన్ఫర్మేషన్ ఏమంటారు, ఇన్కమ్ ట్యాక్స్ రికార్డ్స్ మొత్తం వీళ్ళ చేతిలోకి వచ్చినట్టు 470 కోట్లు 500 కోట్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఇవాళ ఆ మైనర్ బాలిక లిబర్టీ కోసం కొట్లాడుతుంది, ఆమె హక్కుల కోసం కొట్లాడుతుంది, ఆమె ఎమోషనల్ సర్వైవల్ కోసం కొట్లాడుతున్నది. ఎవ్రీ హెడ్లైన్ ఏదైతే రాస్తారో చూడు, ఆమె గుండెకు గాయం జరుగుతుంది. మీరైతే ఫోటోలు కూడా బయట పెట్టిరు కదరా, మీరు మనుషులేనా పెట్టిన వాళ్ళని అడుగుతున్నా. చట్టం మీ మీద యాక్షన్ తీసుకుంటుందొచ్చు, బట్ ఎప్పుడైనా మీరు ముఖాలు అద్దంలో చూసుకుంటే మీకు పుట్టిన పిల్లల ముఖాలు చూసి, ఇక పిల్లలు పుట్టిన వాళ్ళకి ఇక మనం ఏం మాట్లాడలేంలే, కానీ పుట్టిన వాళ్ళ పిల్లలు ఇప్పుడు నాకు అట్లాంటి నిజంగా ఇట్లాంటి ఘటనలు జరిగితే ఆ మచ్చలు ఆ మరకలు పోతాయా అని అడుగుతున్నా.